హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పూసలతోటి కృష్ణుని పాదాలు వేసుకోవడం నేర్చుకుందాము. మా పిన్ని గారు శ్రీమతి కామేశ్వరి గారు, ఆవిడ చెన్నై నుంచి వచ్చారు మా ఇంటికి. ఆవిడ మనకి ఇప్పుడు నేర్పిస్తారు. నేర్చుకుందాం రండి. హాయ్ అండి, నేను ఇప్పుడు చిన్ని కృష్ణుడి పాదాలు నేర్పిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వాటికి కావాల్సినవి వైరు, సుంది, తెల్ల పూసలు, ఎరుపు రంగు పూసలు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఎరుపు రంగు పూసలతో మొదలు పెట్టాలి. 4 పూసలు తీసుకుని మొదలు పెట్టాలి. 4 పూసలు వైర్లో గుచ్చుకోవాలి. 4 పూసలు వైర్లో గుచ్చుకోవాలి. సూది ఉంటుంది కదా, గుచ్చుకుని ఇవి 4 కలిపి ముడేసుకోవాలి. చికెన్ 4 కలిపి ముడి వేసుకోవాలి. సన్న సూది తీసుకుంటే మనకేంటంటే ఆ పూస గమ్ముని గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4 దీని నుంచి మళ్ళీ ఈ సైడ్ పూసలోకి ఇలా గుచ్చుకోవాలి. గుచ్చుకుని మళ్ళీ 3 పూసలు ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇలా చూసారు కదా, డైమండ్ వచ్చింది చూసారా, అలాగే 4 పూసలు వేసుకుంటే ఇంకొక డైమండ్ వస్తుంది. అలాగే మనం 5 వేసుకోవాలి లెక్క. పూసలోంచి ఇలా తీసుకోవాలి. ఇలా ఇంకొక డైమండ్ పక్కన, మళ్ళీ ఈ పక్క పూసలోంచి ఇలా రావాలి. మళ్ళీ మొదటి పూసకి రావాలి. పక్క పూసలోకి వెళ్తే ఏమవుతుందంటే ఎక్కువ కట్ అవ్వకుండా అది నీట్గా మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ పూసలోకి వచ్చేస్తూ ఉంటాం. డైమండ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో మళ్ళీ 3 పూసలు. మళ్ళీ ఈ మనం తీసిన వైర్ తీసిన దారం నుంచి ఆ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. మనం సూది మనం ముందుకు రావాలి. మళ్ళీ ఇంకొక డైమండ్ ఇలా వస్తుంది. మనం దేనికైనా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇది మెథడ్ అంటే. మన ఇంకొక 3 పూసలు చూస్తున్నారండి, మీకు అర్థమవుతుందండి. కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఐటెం మన చేతుల్లో తయారవుతుంది. సైడ్ పూసలోంచి మళ్ళీ మొదటి పూసుకురా. ఓకే. ఇంకొక 3 పూసలు. కింది వరుస మళ్ళీ వైట్ పూసలు వేసుకోవాలి. ఇలాగ 5 వరుసలు అయ్యాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కడి నుంచి అంతా కూడా వైట్ పూసలు, మళ్ళీ 5 వరుసలు. 5 వరుసలు 5 వరుసలు అయ్యాక మళ్ళీ 4 వైట్, మళ్ళీ 4 అయ్యాక మళ్ళీ వైట్ 3, ఒక్కొక్కటి తగ్గించుకుని 1 2 3 వరుసలు 3 వరుసలు మళ్ళీ వైట్ వస్తాయి. ఇంకా ఇప్పుడు చూసారు కదండి, తయారైంది. ఇలా ఉంది. 5 వరుసలు రెడ్ వేసాం, మళ్ళీ 5 వరుసలు వైట్, మళ్ళీ 1 వరుస తగ్గించుకోవాలండి. 4 వరుసలు, 4 మళ్ళీ 3 వరుసలు 3 చొప్పున 1 2 3 4 వరుసలు, 4 వరుసలు 3 మళ్ళీ రెడ్ వేసుకోవాలి. లాస్ట్లో కింద పాదంకి ఇలాగా రౌండ్గా వేసుకోవాలి. మళ్ళీ పైన
వేళ్ళకి వైటు రెడ్, 3 వైటు, 1 రెడ్, మళ్ళీ 2 వైట్, మళ్ళీ రెడ్, 2 వైటు, మళ్ళీ రెడ్, 2 వైటు, మళ్ళీ రెడ్, 2 వైటు, రెడ్, 1 వైట్. చిన్నది చిటికెన వేలు కాబట్టి చిన్న ఒక పూస. నైస్ ఇలా నైస్. పాదం ఇలా తయారవుతుంది. అబ్బా బాగుంది. చూసారా, అందరూ కూడా అలా చూసి ట్రై చేయండి. చిన్ని పాదాలు, చిన్న చిన్న పాదాలు, కృష్ణుని పాదాలు. మనం కృష్ణాష్టమికి అది కూడా చక్కగా అందరూ పిండ్లతోటి అది వేసుకుంటూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఈ పూసలు కూడా పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది. అండ్ లేకపోతే ఏదైనా పండగలప్పుడు అది కూడా మనం గుమ్మం డెకరేషన్లో కూడా మనం ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పిన్నమ్మ అన్నీ కూడా ఇలాంటి రకరకాల పూసలతో చాలా బాగా తయారు చేస్తుంది. సో ఆవిడకి వచ్చినవన్నీ కూడా మనం నేర్చుకుందామనే దాంట్లోనే నేను ఈ ఛానల్ చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అందరూ నేర్చుకుని మీ ఇళ్లల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. ధన్యవాదములు. బాయ్ అండి, బాయ్ బాయ్.